అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు. రామచంద్రాపురం మండలం తోట్టపేటలోని సాయి మణికంఠ రైస్ మిల్లులో సివిల్ సప్లై అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 60 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని గుర్తించారు. వీటి విలువ 53 లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. వీటితో పాటు 103 టన్నుల నూకలు, 4 టన్నుల బాయిల్డ్ రైస్ను సీజ్ చేసినట్లు సివిల్ సప్లై అధికారులు తెలిపారు. ఇది కూడా అకౌంటబిలిటీ తీసుకోండి. ఇది ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇదంతా ఇట్ ఈస్ బీయింగ్ ఎక్స్పోర్టెడ్. సలూన్ ఫస్ట్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు. రామచంద్రపురం మండలం తోటపేటలోని సాయి మణికంఠ రైస్ మిల్లులో సివిల్ సప్లై అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 60 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని గుర్తించారు. వీటి విలువ 53 లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. వీటితో పాటు 103 టన్నుల నూకలు, 4 టన్నుల బాయిల్డ్ రైస్ను సీజ్ చేసినట్లు సివిల్ సప్లై అధికారులు తెలిపారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ రాజ్ ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి నవీన్ రాజ్. గుడ్ మార్నింగ్ కావ్య. ఇటు కాకినాడ జిల్లా కావచ్చు, అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లా కావచ్చు, గత కొన్ని రోజులుగా అయితే కనుక పీడీఎస్ రైస్ అయితే కనుక అక్రమంగా తరలిస్తున్న పరిస్థితులు అయితే కనుక ఇటు సివిల్ సప్లైస్ అధికారులు కావచ్చు, అలాగే సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ కావచ్చు, ఇలా ఆధ్వర్యంలో అయితే కనుక కొన్ని రోజుల నుంచి అయితే పీడీఎస్ బియ్యంకి సంబంధించిన దాడులు అయితే ముమ్మరంగా జరుగుతున్న పరిస్థితి ఉంది. మొన్న చూస్తే కనుక కాకినాడ ఆ పోర్టు నుంచి తరలిపోతున్న పీడీఎస్ రైస్ కి సంబంధించి కూడా దాడులు జరిగాయి. ఇప్పుడు తాజాగా చూస్తే ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో తోటపేట గ్రామంలో గల ఒక సాయి మణికంఠ రైస్ మిల్ మీద సివిల్ సప్లై అధికారులు అయితే దాడి చేశారు. ఈ దాడుల్లో పీడీఎస్ బియ్యం భారీగా కూడా పట్టుబడిన పరిస్థితి ఉంది. సుమారు 53 లక్షల విలువ చేసే ఆ పీడీఎస్ బియ్యం, 60 టన్నుల పీడీఎస్ బియ్యం అయితే కనుక అక్రమంగా నిల్వించినట్లు అధికారులు అయితే ఇప్పటికే గుర్తించారు. వీటితో పాటు 103 టన్నులు నూకలు, బాయిల్డ్ రైస్ 4 టన్నులు సీజ్ చేసినట్లు సివిల్ సప్లై అధికారులు అయితే ఇప్పటికే చెప్పడం జరిగింది. సీజ్ చేసిన బియ్యం విలువ అయితే సుమారు 53 లక్షలు ఉంటుందని చెప్పేసి సివిల్ సప్లై చైర్మన్ తోట సుధీర్ కూడా చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అంటే ఈ జిల్లాలో ఈ జిల్లా కాకినాడ జిల్లా కావచ్చు, అంబేద్కర్ కోనసీమ జిల్లా కావచ్చు, ఈ 2 జిల్లాల్లో కూడా భారీగా తరలిపోతున్న దీని మీద అయితే కనుక ఇప్పటికే సివిల్ సప్లైస్ అధికారులు, అలాగే ఈ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ కూడా దృష్టి పెట్టి ఎక్కువగా దాడులు కూడా చేస్తున్నారు. ఇటు రైస్ మిల్లుల మీద కావచ్చు, అలాగే రేషన్ షాపుల మీద కావచ్చు, అలాగే కాకినాడ పోర్టు మీద కావచ్చు, ఇప్పుడే సివిల్ సప్లై అధికారులు, అలాగే రెవెన్యూ అధికారులు, అలాగే కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ ఆధ్వర్యంలో ఈ దాడులు అయితే జరుగుతున్నాయి. భారీగా ఎక్కడైతే అక్రమంగా మన పీడీఎస్ బియ్యం తరలిస్తున్నారో ఇవన్నీ కూడా గుట్టునైతే రొట్టె చేస్తున్న పరిస్థితి. లక్షలాది టన్నుల రైస్ తో పాటు కోట్లాది రూపాయలు విలువ చేసే పేదల బియ్యం తరలిస్తున్న దీని మీద అయితే కనుక పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేసి ఈ దాడుల్లో అయితే కనుక ఈ అక్రమాలని నిగ్గు తెలుస్తున్న పరిస్థితి ఉంది కావ్య. థ్యాంక్ యూ నవీన్ రాజ్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. అక్రమ రవాణా మీద దృష్టి పెట్టి చాలా చోట్ల అరికట్టడం జరిగింది. దానిలో భాగంగా గత 3 రోజులుగా ఈ యొక్క కాకినాడ పోర్టు నుంచి ఏదైతే ఎగుమతి అవుతుందో ఈ పేదలకు ఇచ్చేటువంటి పీడీఎస్ బియ్యాన్ని పైకి ఇతర దేశాలకు, ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేసే దాని మీద మేము ఒక ఉక్కుపాదం పెట్టాం. మొన్న కాకినాడ పోర్టులో సుమారుగా 3,54,00,000 ఖరీదు చేసే సరుకుని సీజ్ చేయడం జరిగింది. నిన్న పిఠాపురంలో సుమారుగా 3 మిల్లులు రైడ్ చేసి అక్కడ కూడా ఇంచుమించుగా 2 కోట్లు పైన చిలుక ఖరీదు చేసేటువంటి బియ్యాన్ని పబ్లిక్ ఇచ్చే బియ్యాన్ని మేము స్వాధీనం చేసుకుని వారి మీద తగిన కేసులు పెడతాం జరిగింది. అక్రమ రవాణా మీద
మరి తీవా బయటకు వచ్చింది.